ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నెక్స్ట్ ప్రశ్న అడగబోతున్నాను. గురువారు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇబ్బంది అంటే వద్దు, తీసేస్తాను. నేను ఇబ్బంది అంటే నేను మీ మీద ఈ ఆస్ట్రాలజీ అంటే మీరు జ్యోతిష శాస్త్రాలు చెప్పడం వల్ల, రాజకీయ నాయకుల గురించి, సినిమా వాళ్ళ గురించి చెప్పడం వల్ల, పూజలు చేయడం వల్ల ఇవంతా కూడా కొద్ది కాంట్రవర్సీ వస్తున్నాయి. అవన్నీ వాటి మీద ఒకటి. ఓకే, మీ జంట కనిపించినా కూడా టీవీలలో కానీ ఎక్కడైనా కూడా మీ జంట గురించి కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. నన్ను విమర్శించిన కొంతమంది పండితులు, చాలామంది పండితులు నేను నా భార్య సరిగ్గా ఉండరు అని వీడియోలు పెట్టినారు. అవును, మరి నా భార్య నాకు సపోర్ట్గా వచ్చినప్పుడు మీరు అందరూ ఓడిపోయినట్టే కదా. ఇప్పుడు ఎంతమంది సమాజంలో తమ భర్తలు సమస్యల బారిన పడినప్పుడు వచ్చి పక్కన నిల్చుంటున్నారు. అట్లా ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ భర్తలకు సమస్య వచ్చినప్పుడు భార్యలు ముందుండి ఫైట్ చేస్తున్నారా లేదా? ఇవన్నీ అలాగే నా భార్య కూడా నాకు సపోర్ట్గా తను బయటికి రావడం వల్ల కొంతమందికి నచ్చక నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఆ లిస్ట్లో నాతో పాటు నా భార్యను కూడా కలిపి ఇద్దరిని వాయిస్తుంది. ఇది వాయించడం ఓకే. అంటే మీకు సమస్యలు వచ్చినప్పుడు, భర్తకు సమస్య వచ్చినప్పుడు భార్య బాసటగా నిలబడ్డం అనేది మనం చూస్తున్నాము. కానీ మీరు ఆవిడ పక్కన ఉంటూ వేణుస్వామి ఈమె లవ్ మ్యారేజ్ అంటే ఎలా బా ఇది అనే వాళ్ళు కూడా కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓ అది కామన్, అదే దాన్నే లవ్ అంటారు కదా. గుడ్డిది అని అందరికి జనాలకు చెప్పాలి కదా. ఏదైనా టపాన్ వచ్చేస్తారా గురుగారు? మీరు ఏమి దాని గురించి ఆలోచించారా? ఆలోచించేది ఏముండదు. అందరికి అందరి సూపర్ క్యాలిక్యులేటెడ్ లవ్ కాదు మాది, బ్లైండ్ లవ్. క్యాలిక్యులేటెడ్ లవ్ అంటే వీడు ఏం సంపాదించింది, వీడు అందంగా ఉన్నాడా లేడా, అది నిలబడదు కలియుగంలో. క్యాలిక్యులేటెడ్ లవ్ అందుకని డివోర్స్లు అవుతున్నాయి. నేను చెప్తేనేమో ఏడ్స్ వస్తారు. లాస్ట్ కు చివరికి బ్రతికి ఎట్లయిపోయిందంటే, మూడో పెళ్లి చేసుకున్నా శుభమాన్ మూడో పెళ్లి, నాలుగో పెళ్లి చేసుకున్నా శుభమాన్ నాలుగో పెళ్లి, రెండో పెళ్లి చేసుకున్నా శుభమాన్ రెండో పెళ్లి అని వేణుస్వామి ఏడుస్తున్నాడు. శుభమా అనే పెళ్లి ఒకటే ఉంటుందండి. 2, 3, 4, 5, 6, 7, 8 శుభమాలు ఉండవండి. నాగ చైతన్య శోభిత అది శుభమా కాదంటారా? నేను దాని గురించి నేను మాట్లాడని చెప్పా. నన్ను టార్గెట్ చేసింది లాస్ట్ 2 నెలల నుండి తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. ఈ 2 ఈ కామెంట్ తో మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయండి. ఈ 2 గింగిరాలు తిరగబోతున్నాయి రాబోయే కాలంలో. ఆల్రెడీ స్టార్ట్ అయింది, మళ్ళా స్టార్ట్ చేశారు. మీరు జ్యోతిష శాస్త్రం నేను చెప్పట్లా, ఇది జ్యోతిషం కాదు. జ్యోతిషం ఇప్పుడు చెప్పను, మీతోని ఉగాది తర్వాత మీతో మాట్లాడతా. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్ గా చెప్తున్నా మీకు. ఓకే, నేను బాధపడడానికి, నన్ను టార్గెట్ చేయడానికి 2 కారణం: తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. ఈ రెండింటి వల్ల నన్ను టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ 2 గింగిరాలు తిరగబోతున్నాయి రాబోయే కాలంలో. 2 గింగిరాలు అంటే మామూలు గింగిరాలు కాదు. ఏ లీడర్ను చూసుకొని ఎవడు రెచ్చిపోతుండో ప్రతి ఒక్కడికి మామూలుగా ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది ఒక్కొక్కడికి. చాలా పెద్ద కామెంట్ ఇస్తున్నా, రాసుకోండి. కావాలంటే ట్రోల్ చేసుకోండి. చాలా సీరియస్. ఎందుకంటే 2020లో 19లో ఏర్పడ్డ షష్టగ్రహ కూటమి మళ్ళీ ఏర్పడుతుంది ఏప్రిల్ 29, మార్చి 29వ తేదీ. సో దీనివల్ల చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి. ఈ సంవత్సరం రాబోయే దానికంటే ఎక్కువ ఉంది. తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాజకీయంగా మరీ ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైనటువంటి గొడవలు. ఒక హీరోకి ఇంకో హీరోకి పడకుండా ఈ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఇది ఎక్స్ట్రీమ్ స్థాయి. జరగకపోతే ఏం చెప్పండి స్వామి? ఇవి జరగకపోతే చెప్పండి, మీరే చెప్పండి. అంతేనా? జరగకపోతే చెప్పండి. సైలెంట్ అయిపోతారు. ఇంకా సైలెంట్ అయిపోతారు. ఈ ఫామ్ హౌస్ సైలెంట్ అయిపోయినా, ఫామ్ హౌస్ పరిమితం. ఇప్పటికే సైలెంట్ అయినా. సైలెంట్ అయ్యారా, చేశారా? సైలెంట్ వేణుస్వామి ఎందుకు అవుతాడు? వేణుస్వామి కావాలనుకుంటే అవుతాడు. వేరే వాడు చేస్తే తిక్క కాదు. నాకు ఒక మాట, వేణుస్వామి ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను మొదటి నుండి చెప్తున్నా మీకు, జ్యోతిష్యం బంద్ చేయమని చెప్తే నాకు తిక్కలేస్తే జ్యోతిష్యం బంద్ చేసి, సరే మీకు దమ్ముందా చెప్పేదాన్ని బట్టి దమ్ముందా లేదని చెప్తా. తెలుగు రాష్ట్రాలలో 2 గవర్నమెంట్ తో మాట్లాడి జ్యోతిషాన్ని బ్యాన్ చేయండి. ఓకే, ఫస్ట్ నేనే పని చేస్తా. బాబు కెమెరా నాకు చెప్పొద్దు అవన్నీ, నేనే అంటున్నా కదా. కాదు, మొత్తం దీన్ని ఖండించండి, వద్దు. ఎందుకంటే చాలా మంది సఫర్ అయిపోతున్నారు కదా, కొంపలు మునిగిపోతున్నాయి కదా. బంద్ చేసేసేయండి. నా స్టేట్మెంట్ తీసుకోండి దయచేసి. మీరు సీఎంలతో మాట్లాడతారో అంటే నేను ఎంత ధైర్యంగా ఉన్నా. సీఎంలు తెలుసు, నాకు ఎవరు తెలియదండి. ఎందుకంటే నేనంతా జైల్లోకి పోయిన వాళ్ళ గురించి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నా కదా. గాయత్రి ప్రజాపతి, శివపాల్ యాదవ్. అందుకనే చెప్తున్నా నేను ఇప్పుడు. నా కర్మ ఏంటంటే, అసలు ఈ సబ్జెక్టు బయటికి తీసుకొచ్చినోడు ఒక పని మీద నా దగ్గరకు వచ్చాడు. వస్తే వాడిని నేను ఢిల్లీకి తీసుకుపోయి నా సొంత ఖర్చులు పెట్టి, ఎవరైనా ఒకడు ఉన్నాడులేండి దరిద్రుడు, వాడిని తీసుకుపోయి 3 సార్లు జైలుకి పోయి వచ్చాడు. వాడిని తీసుకుపోయి ఢిల్లీలో ఒక హోటల్లో కూర్చోబెట్టి శివపాల్ యాదవ్ గారిని, గాయత్రి ప్రజాపతిని కల్పించిన ఒక డీల్ కోసం. ఎప్పుడు ఇది? 2016లో ఆయన జైలుకు పోకముందు. వాడు
ఇక్కడికి వచ్చి అందరికి చెప్పడం స్టార్ట్ చేసినాడు. ఇగో ఈయన గాయత్రి ప్రజాపతితో క్లోజ్గా ఉంటాడు, అది క్లోజ్గా ఉంటాడు, ఇది క్లోజ్గా ఉంటాడు అని వాడు ఫోటోలు తీసుకొని వచ్చి వాడు జనాలకు లేనిపోని కల్పించి బయట చెప్పాడు. అంతే తప్ప నాకు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పరిచయం, తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఢిల్లీలో కానీ, యూపీలో కానీ, బెంగళూరులో కానీ. మీరు ఎందుకు తీసుకెళ్లారు? వాడు ఒక పని అడిగినాడు. వాడు ఒక పని అడిగితే పని అడిగితే చేస్తారు. మీరు ఎవరు అడిగినా నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చేస్తాను, నమ్మినా నేను వాడిని. అప్పుడే గూడెం దిగిన తర్వాత అప్పుడు పని చేసుకున్నా, గూడెం దిగినాక పని చేసుకున్నా. ఓకే వీడు మనతో పైకి మంచిగా మామూలుగా కాదు. అదే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఓకే ఇప్పుడు గాయత్రి ప్రజాపతి, శివపాల్ యాదవ్ పేర్లు ఇవన్నీ వాళ్ళు జైల్లో ఉంటే వీళ్ళు ఎప్పుడు పోయి కలిసినారు వాళ్ళను? దగ్గర దగ్గర 2016 అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయితే జైల్లో ఉండి ఆయన వీళ్ళకి ఎప్పుడు రాసిచ్చినాడు ప్రాపర్టీలు, నాకెప్పుడు రాసిచ్చినాడు? చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలా?